ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య నిన్నటి వరకు వన్డే సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ ను వైట్ వాష్ చేసింది. ఈ క్రమంలో 3-0 తేడాతో వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది టీమిండియా. అయితే నిన్న రెండు జట్ల మధ్య మూడో వన్డే జరగగా రోహిత్ శర్మ అదరగొట్టాడు. 3 క్యాచ్లు అందుకోవడమే కాకుండా 79 పరుగులు చేసి రెచ్చిపోయాడు. దీంతో వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం రోహిత్ శర్మ తన బెర్తు ఖరారు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పై అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ ఫిట్నెస్ పై మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రిపోర్టర్లు పలు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. అసలు వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం రోహిత్ శర్మను సెలెక్ట్ చేస్తారా చెప్పండి అంటూ నిలదీశారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ చాలా క్లియర్ కట్ గా ఆన్సర్ ఇచ్చాడు. రోహిత్ శర్మ 40 ఏళ్లు కాదని 19 ఏళ్ల కుర్రాడిలో అద్భుతంగా రాణిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఫిట్నెస్ ఉన్న ఆటగాన్ని తాను ఎప్పుడు చూడలేదని ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ లో ఖచ్చితంగా రోహిత్ శర్మ ఉంటాడని వ్యాఖ్యానించాడు. చాలా మంది రోహిత్ శర్మను సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. తాను ఎప్పుడు రోహిత్ శర్మకు అడ్డు కాదని, అతడు ఉంటేనే వరల్డ్ కప్ గెలిచే పరిస్థితి ఉందని గుర్తు చేశాడు. కానీ కొంతమంది అనవసరంగా తనపై నెగిటివ్ ప్రచారం చేసి విలన్ చేస్తున్నారని సీరియస్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ 3 క్యాచ్లు పట్టుకోవడమే కాకుండా 79 పరుగులు చేశాడని ప్రశంసించాడు. అలాంటి ఆటగాడు దొరకడం టీమిండియాకు అదృష్టమని ప్రశంసించాడు. దీంతో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.